నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఏ న్యూస్. ఈ నెలలో జరిగిన 2 సంఘటనల గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ 2 సంఘటనల పూర్వాపరాలు, అంతకు ముందు ఈ సంఘటనలకు సంబంధించి ఇంకొన్ని సంఘటనలకు లింక్ ఉన్న ఇంకొన్ని సంఘటనల గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ నెల డిసెంబర్ 5వ తేదీన బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లా గగన్ దివాన్ అనే గ్రామంలో ఒక సంఘటన జరిగింది. 50 ఏళ్ల వయసున్న హుస్సేన్ అనే వ్యక్తి, అతనికి 2-3 పిల్లలు, భార్య, తల్లి, తండ్రి, ఆ మొత్తం కుటుంబాన్ని హుస్సేన్ పోషిస్తుంటాడు. హుస్సేన్ సైకిళ్ళ మీద బట్టలు తీసుకొని ఊరూరు తిరుక్కుంటూ అమ్ముకొని రాత్రికి ఇంటికి వస్తుంటాడు. ఒక్కోసారి రాత్రికి వాళ్ళ అత్తగారు ఊరు దగ్గరలో ఉంది బరువి అనే గ్రామంలో కూడా ఉంటాడు. ఆయన డిసెంబర్ 5వ తేదీ రోజు అలా అమ్ముకుంటూ వస్తుండగా బట్టాపర్ అనే ఒక గ్రామంలో ఆయన సైకిల్ పంచర్ అయింది. అప్పటికే రాత్రి 7:30-8 గంటలు అయింది. పంచర్ అయిపోయింది. అక్కడి నుంచి రావాలంటే సైకిల్కి పంచర్ వేసుకోవాలి. పంచర్ వేసుకుందామనే ఉద్దేశంతో ఎక్కడ పంచర్ షాప్ ఉంటుందో తెలియక అక్కడ ఒక గుంపు నిలబడి ఉంది, 10-15 మంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక్కడ పంచర్ షాప్ ఎక్కడుందని అడిగాడు. వాళ్ళు పంచర్ షాప్ అడ్రస్ చెప్పకుండా అసలు నీ పేరేంటి అని అడిగారు. తన పేరు హుస్సేన్ అని చెప్పగానే నువ్వేం చేస్తున్నావు అంటే ఇట్లా బట్టలు అమ్ముతున్నా. హుస్సేన్ వెంటనే దాడి చేసి హుస్సేన్ మీద ఏ ఊరు అని కూడా అడిగారు. ఊరి పేరు కూడా చెప్పాడు. హుస్సేన్ మీద దాడి చేసి అతని దగ్గర ఉన్న 18,000 రూపాయలు గుంజుకున్నారు. అతను వాళ్ళను ఎదిరించాడు, అరిచాడు. వాళ్ళు తీవ్రంగా అతన్ని కొట్టుకుంటూ తీసుకెళ్ళి, అప్పటికే 20-30 మంది అయ్యారు, కొట్టుకుంటూ ఒక గదిలో బంధించారు. బంధించి తీవ్రంగా అతని మీద దాడి చేసి రాడ్లతోని, ఇటుకలతోని విపరీతంగా కొట్టారు. రక్తం వస్తున్నట్టుగా కొన్ని వస్తువులతో చెవులు 2 కోసి పడేశారు. అలాగే వేళ్లను కూడా నరికేశారు. ఒక అతను ఎగిరి అతని ఛాతి మీద దూకాడు. రక్తం కక్కుకున్నాడు హుస్సేన్. చాలా తీవ్రమైన హింసల పాలు చేశారు వాళ్ళు. హింసల పాలు చేసి అక్కడ డెడ్ బాడీ పడేసి బయట ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఆ తర్వాత పోలీసులకు కాల్ వెళ్ళింది, ఈ విధంగా ఇలా పడి ఉన్నాడని. పోలీసులు తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్లో చేర్చిన తర్వాత ఈ కథ అంతా ఆయనే ఒక వీడియోలో చెప్పాడు. నేను ఇట్లా బట్టాపర్ అనే గ్రామంలో వెళ్తే పంచర్ అయింది అని, ఇక మొత్తం తనని ఏ విధంగా కొట్టారు ఏంటి కొంతమంది పేర్లతో సహా చెప్పాడు. తర్వాత అర్ధరాత్రి అతను తెల్లారుజామున అతను చనిపోయాడు. దీని మీద అతని భార్య, ఈ దాడి చేసిన వాళ్ళ మీద అతని భార్య కంప్లైంట్ చేసింది. అందులో సోను కుమార్, రంజన్ కుమార్, సచిన్ కుమార్, శ్రీకుమార్, సికందర్ యాదవ్ ఇట్లా చాలామంది ఉన్నారు. మొత్తం 13 మంది దాడి చేసినట్టు పోలీసులు తెలుసుకొని 13 మంది మీద కేసులు పెట్టారు. ఒక 6గురిని అరెస్ట్ చేశారు తర్వాత క్రమంలో. అయితే అతని భార్య వాళ్ళ మీద కంప్లైంట్ చేసి తన సొంత ఊరికి వచ్చినప్పుడు సొంత ఊరు ఆ గ్రామ ప్రజలు కూడా ఈమెను బెదిరించారు అలా కేసు పెట్టడం విషయంలో. అంటే హిందువుల మీద కేసు పెడతావా అని ఆమెను బెదిరించారు. ఆయన ముస్లిం అని తెలుసుకున్న తర్వాతే అతన్ని కొట్టారనేది తన వీడియోలో హుస్సేన్ చెప్పాడు. ముస్లిం కాబట్టే కొట్టారని. ఆ మొత్తం ఉన్న వాళ్ళందరూ హిందువులే. కొట్టడానికి అక్కడ వేరే కారణాలు ఏమీ లేవు. అయితే పోలీస్ కేసు కూడా ఎఫ్ఐఆర్ అయ్యి పోలీస్ కేసు కూడా అవ్వడంతో వెంటనే కొంత ప్లేట్ ఫిరాయించి ఈ దాడి చేసిన వాళ్ళలో కొందరు హుస్సేను తమ ఇంట్లో దొంగతనం చేశాడని ఆరోపణ మొదలుపెట్టాడు. తమ ఇంట్లో బంగారం ఎత్తుకెళ్ళాడని రకరకాల ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలతో వీళ్ళే తిరిగి కేసు కూడా పెట్టారు, హత్య కేసు నుంచి తప్పించుకోవడం కోసం. ఇది డిసెంబర్ 5వ తేదీన జరిగిన సంఘటన. డిసెంబర్ 12వ తేదీన ఉత్తరప్రదేశ్లో, డిసెంబర్ 5న బీహార్లో జరిగింది. ఉత్తరప్రదేశ్లో ఒక సంఘటన జరిగింది. అది కోర్టులో. ఉత్తరప్రదేశ్ కోర్టులో యూపీ ప్రభుత్వము ఒక దరఖాస్తు చేసుకున్నది. యూపీ ప్రభుత్వం దేనికి సంబంధించి దరఖాస్తు?
ఎందుకు యూపీ ప్రభుత్వం చేసుకున్నది? డిసెంబర్ 12 కదా, అక్టోబర్లో చేసుకున్నది. డిసెంబర్ 12న అది విచారణకు వచ్చింది ఆ కేసు. అది మళ్ళీ డిసెంబర్ 18, ఈ నెల 18వ తారీఖున వాయిదా పడింది. డిసెంబర్ 12న వాయిదాకు వచ్చినప్పుడు జరిగిన చర్చలో మొత్తం బయటకు వచ్చింది వ్యవహారం అంతా. డిసెంబర్ 12న బయటకు వచ్చిన ఆ వ్యవహారం ఏంటి అంటే, ఇది మళ్ళీ 2015లోకి వెళ్ళాలి మనం. 2015లో ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడా జిల్లాలోని దాద్రి బిసాదా అనే గ్రామంలో అఖ్లాక్, చాలామంది పేరు వినుంటారు, దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన దుర్మార్గమైన ఒక హత్యకు సంబంధించిన మాబ్ లించింగ్, మొదటిసారి మాబ్ లించింగ్, భారతదేశంలో చాలా జరిగి ఉండొచ్చు కానీ ఈ మధ్య కాలంలో మాబ్ లించింగ్, మతపరమైన మాబ్ లించింగ్కి పేరుగాంచిన అఖ్లాక్ హత్య. నోయిడా జిల్లా దాద్రి గ్రామంలో అఖ్లాక్ అనే వ్యక్తిని, ఆ ఊర్లో ఒక పెద్ద గుంపు చాలామంది రాత్రిపూట అఖ్లాక్ ఇంటి మీద దాడి చేసి అతని ఇంట్లో ఆవు మాంసం ఉన్నదని ఆరోపణ చేస్తూ అఖ్లాక్ను బయటకు తీసుకొచ్చి దారుణంగా కొట్టి చంపేశారు. ఆ ఊరు మందిరం అంటే దేవుని గుడి మైకులోంచి అతని అఖ్లాక్ ఇంట్లో ఆవు మాంసం ఉందని ప్రకటన కూడా జరిగింది అంతకు ముందే. గ్రామం అంతా ఆయన ఇంట్లో ఆవు మాంసం ఉందని, అతను ఆవును చంపి మాంసం తింటున్నాడు అని అమ్ముతున్నాడని ప్రచారం జరిగింది. అతన్ని బయటికి తీసుకొచ్చి చంపేశారు. ఇది 2015లో జరిగింది. చాలామందికి రెగ్యులర్గా న్యూస్ ఫాలో అవుతున్న వాళ్ళకి గుర్తుండే ఉంటుంది. చాలా సంచలనం కలిగించిన అంశం, భారతదేశ వ్యాప్తంగా కూడా సంచలనం కలిగించింది. విపక్షాలు చాలా తీవ్రంగా దీని మీద ఆందోళన కూడా చేశాయి, ముస్లిం సంఘాలు ఆందోళన చేశాయి. అయితే ఆ కేసు నమోదైంది, 18 మంది మీద కేసు నమోదైంది. అందులో బీజేపీ నాయకుడు కొడుకు కూడా ఉన్నాడు. ఆ 18 మంది మీద కేసు నమోదైన తర్వాత కొంతకాలానికి వాళ్ళందరికీ బెయిల్ వచ్చింది. బెయిల్ ఊరికి రాగానే ఈ మధ్యకాలంలో చాలా ఫ్యాషన్గా చేస్తున్నారు. హిందుత్వ మత ఆధారంగా చేస్తున్న నేరాలు చేసిన వాళ్ళను సన్మానించడం అనేది. అలా వాళ్ళు బయటికి రాగానే సెలబ్రేషన్స్ చేసుకుని వాళ్ళకి సన్మానాలు చేశారు. ఊరంతా మెజారిటీ హిందువులే, ముస్లిం కుటుంబాలు చాలా తక్కువ ఉంటాయి. ఆ తర్వాత ఫోరెన్సిక్ రిపోర్టులో వీళ్ళు ఏదైతే ఆవు మాంసం అని చెప్తున్నారో అది ఆవు మాంసం కాదు, మేక మాంసం అనేది బయటపడింది. అయితే ఇది కోర్టులో 2015 నుంచి నడుస్తూనే ఉంది. ఇప్పుడు అక్టోబర్ నెలలో ప్రభుత్వం ఒక దరఖాస్తు చేసుకున్నది. ఏమని? ఈ కేసును తాము విత్డ్రా చేసుకుంటున్నట్టు. మర్డర్ కేసు, అఖ్లాక్ అనే వ్యక్తి మీద ఊర్లో చాలా పెద్ద మెజారిటీ జనం వ్యతిరేకిస్తూ ఒక గుంపు ఆయన మీద దాడి చేసి అనేక రకాల హింసలు పెట్టి మర్డర్ చేసిన ఒక కేసును తాము విత్డ్రా చేసుకుంటామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము దరఖాస్తు చేసుకుంది. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా కోర్టులో నడుస్తున్నది ఇది. ఆ కోర్టులో సిఆర్పిసి సెక్షన్ 321 కింద దరఖాస్తు చేసింది. సరే, ఇంకా కేసు అక్టోబర్ 12 విచారణకు వచ్చింది. తర్వాత డిసెంబర్ 12 విచారణకు వచ్చింది. డిసెంబర్ 18న మళ్ళీ ఆ కేసు విచారణకు రానుంది. కోర్టు ఏం చేస్తుందో తర్వాత విషయం. ఏం చెప్తుంది కారణాలు విత్డ్రా చేసుకోవడానికి ప్రభుత్వం? సామాజిక సామరస్యం కాపాడడానికి 3 కారణాలు చెప్పింది. అందులో సామాజిక సామరస్యాన్ని కాపాడడానికి తాము విత్డ్రా చేసుకున్నాం అంటే, ఒక వ్యక్తిని హత్య చేసి ప్లాన్డ్గా కుట్రతో హత్య చేసి ఒకళ్ళిద్దరు కాదు, ఒక పెద్ద గుంపు వాళ్ళు పెట్టిన కేసు 18 మంది మీద. 18 మంది దాడి చేసి రాడ్లతో, రకరకాల వస్తువులతో, ఇటుకలతో, కర్రలతో కొట్టి చంపితే, ఒకవేళ వాళ్ళకు శిక్ష గనక పడితే ఇది సామాజిక సామరస్యాన్ని పాడు చేస్తుందని యూపీ ప్రభుత్వము, యోగి ప్రభుత్వము భావిస్తున్నది. అందుకని అదొక కారణం చెప్పింది. ఇంకా రెండవ కారణం, సాక్ష్యాలు సరిగా లేవు.
సాక్ష్యం ఇచ్చేవాళ్ళు అస్థిరతగా ఉన్నారు, సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఇంకొక కారణం చెప్పి, ఇంకొక దుర్మార్గమైన ఇంకొక కారణం ఏంటంటే, వాళ్ళు హత్య చేయడానికి ఉపయోగించారని చెప్తున్న ఆయుధాలు ఏవి కూడా మారణాయుధాలు కావు. అంటే తుపాకులు, గన్స్ లేవు అందులో. వీటితో కర్రలతోనో ఇటుకలతోనో రాళ్లతో కొట్టి చంపారు, అక్కడ దొరికే వస్తువులతో కొట్టి చంపారు. కాబట్టి అవి మారణాయుధాలు కావు, గన్స్ లాంటివి ఏమీ లేవు వాళ్ళ దగ్గర. ఈ 3 కారణాలను చూపిస్తూ వాళ్ళు కేసు విత్డ్రా చేసుకుందాం అనుకున్నారు. 18వ తారీఖు ఏం జరుగుతుందో చూద్దాం. అంటే ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తున్నాయి అనడానికి ఇదొక గుర్తు. అక్లాక్ కేసు విత్డ్రా అనేది ఒక గుర్తు. అంతకుముందు సరే, బీహార్లో డిసెంబర్ 5వ తారీఖున జరిగిన సంఘటనకు సంబంధించి ఏం జరుగుతుంది ఫ్యూచర్లో తెలుస్తుంది. దీని మీద ప్రభుత్వం ఏమో అక్లాక్ హత్య కేసును విత్డ్రా చేసుకుంటామంటుంది. కుటుంబం ఏమంటుంది? అక్లాక్ కుటుంబము ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. అక్లాక్ తమ్ముడు జాన్ మహమ్మద్, కుమారుడు డానిష్ ఇద్దరు కూడా మీడియాతో మాట్లాడుతూ చాలా తీవ్రంగా వ్యతిరేకించారు దీన్ని. ఇది న్యాయానికి జరుగుతున్న ద్రోహం అని మాట్లాడారు. మేము చివరి దాకా పోరాడతాం, ఈ కోర్టు ఒకవేళ వేరే విధమైన తీర్పిస్తే మేము పై కోర్టుకు పోతాం, చివరి దాకా పోరాడతాము, న్యాయం జరిగిన దాకా పోరాడతాము అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే అక్లాక్ కుటుంబానికి సమ్మతి లేకుండా ఈ కేసును విత్డ్రా చేసుకోవడానికి యోగి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఒక కుటుంబమే కాదు, బృందాకారత్, సిపిఎం నాయకురాలు బృందాకారత్ కూడా దీని మీద రాష్ట్రపతికి లేఖ కూడా రాశారు. ఈ 2 సంఘటనలు 2015లో జరిగిండొచ్చు, కానీ ఇప్పుడు కోర్టుకు వచ్చింది కాబట్టి ఈ డిసెంబర్లో ఈ 18వ తారీఖు మళ్ళీ విచారణ జరగబోతుంది. బీహార్లో జరిగింది డిసెంబర్ 5. ఈ 2 సంఘటనలు మనం ఆలోచించాల్సిన అవసరం. దీనికి ముందు ఇంకొక కొన్నిటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే 2002లో గుజరాత్లో జరిగిన మారణ హోమం గురించి మనకు తెలుసు. మత కలహాలు అందామా, మత దాడి అందామా, రాజకీయపరమైన మత దాడి అందామా? రాజకీయాల్లో స్ట్రాంగ్ అవ్వడం కోసం, తమ గద్దెను మరింత స్ట్రాంగ్ చేసుకోవడం కోసం, తమ పార్టీకి మరింత బేస్ సంపాదించడం కోసం మోడీ, అమిత్ షా చేసిన ఒక కుట్రగా మనం చూడాలి. అప్పుడు జరిగిన మత కలహాలు చాలా దుర్మార్గం, కొన్ని వేల మందిని చంపేశారు. సరే, అవన్నీ అదొక అంశము. అందులో బిల్కిస్ బానో పేరు చాలా విన్న పేరులాగా వినబడుతుంది మీ అందరికీ. ఇది కూడా చాలా సంచలనం కలిగించిన కేసు. అప్పుడు 2002లో మతోన్మాద దాడులు జరిగినప్పుడు బిల్కిస్ బానో 5 నెలల గర్భవతి. వాళ్ళ ఇంటి మీద ఈ హిందుత్వ మూకలు దాడి చేసి దాదాపు ఆమె కుటుంబంలో 14 మందిని చిన్నపిల్లలతో సహా, 3 చిన్నపిల్లలతో సహా 14 మందిని నరికి చంపేసి, రాళ్లతో కొట్టి చంపేశారు. అందరు 14 మందిని. ఈమెను రేప్ చేశారు. ఈమె అప్పటికే 5 నెలల గర్భిణి. ఈమెను రేప్ చేశారు. ఇది దేశవ్యాప్తంగా చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకత రావడంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఢిల్లీ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. గుజరాత్లో ఆ కేసు నడిస్తే ఆమెకు రక్షణ ఉండదు, ఆ కేసు సరిగా నడవదని దాన్ని మహారాష్ట్రకు మార్చింది. ఆ తర్వాత ఈ కేసులో 14 మంది మర్డరు, ఈమె పైన రేపు, ఈ మొత్తం కేసుల్లో 11 మంది దోషులను కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. అంటే కోర్టులు ఇక్కడ న్యాయంగా ప్రవర్తించినాయి ఒక రకంగా. అయితే మహారాష్ట్రలో జరిగిన కేసు తీర్పిచ్చింది మహారాష్ట్ర కోర్టు. వీళ్ళందరినీ జైలుకు పంపించింది. వీళ్ళు గుజరాత్ జైల్లో ఉన్నారు. గుజరాత్ జైల్లో 2022లో అప్పటి బీజేపీ ప్రభుత్వం వీళ్ళందరినీ 15 ఆగస్టు రోజు రిపబ్లిక్ డే రోజు
ఈ 11 మందిని చాలా మందితో పాటు విడుదల చేసింది. 14 మందిని నరికి చంపి ఒక స్త్రీని, గర్భవతి అయిన స్త్రీని నిర్దాక్షిణ్యంగా రేప్ చేసి అంత దుర్మార్గానికి ఒడిగట్టిన వాళ్లను, యావజ్జీవ కారాగార శిక్ష పడ్డ వాళ్లను గుజరాత్ ప్రభుత్వం వదిలేసింది జైలు నుంచి. అంటే కొంత మనకు కూడా తెలుసు, ఓ 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో 20 ఏళ్ళకు పైననో 20 ఏళ్ళలో వేరువేరు శిక్షలు, వేరువేరు కేసుల్లో శిక్ష పడ్డ వాళ్ళ నడవడిక బాగుంటే జైళ్ళలో ఆగస్టు 15 రోజు, రిపబ్లిక్ డే రోజు వదిలేసే సాంప్రదాయం భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఉంది. అయితే వీళ్ళు ఇలాంటి నేరాలు చేసిన వాళ్ళకు కూడా అలాంటి శిక్ష ఉంటుందా అనేది మనం ఆలోచించాల్సి, ఇలాంటి నేరాలు చేసే వాళ్ళని కూడా అలా వదిలేయొచ్చా అనేది మనం ఆలోచించాల్సి. 2022లో గుజరాత్ ప్రభుత్వం వాళ్ళను విడుదల చేసింది. గ్రామంలో వాళ్ళకి బ్రహ్మాండ స్వాగతాలు, సన్మానాలు, గ్రామంలో 4-5 రోజులు పెద్ద పండుగ. ఆ గ్రామంలో ఉన్న బిల్కిస్ బానో ఇంకొన్ని ముస్లిం కుటుంబాలు అక్కడి నుంచి పారిపోయే పరిస్థితి ఆ గ్రామస్తులు కల్పించారు. అయితే ఆ తర్వాత దేశవ్యాప్తంగా తీవ్రమైన నిరసనలు రావడంతో ఈ 11 మంది దుర్మార్గులను బీజేపీ ప్రభుత్వం విడిచిపెట్టడం మీద తీవ్రమైన నిరసనలు, వ్యతిరేకతలు రావడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని మళ్ళీ వాళ్ళను అరెస్ట్ చేసి జైలుకి పంపించి, మళ్ళీ వాళ్ళను వెనక్కి జైలుకి పంపించి, ఇక్కడ మర్డర్ చేసి, రేపులు చేసి, మర్డర్లు చేసిన వాళ్ళను ప్రభుత్వం విడిచిపెడుతుంది. మర్డర్ చేసి లేని విషయం మీద ఆరోపణ చేస్తూ మర్డర్ చేసిన వాళ్ళ మీద కేసు విత్డ్రా చేసుకోవడానికి ప్రభుత్వం తయారైతుంది. కేసు విత్డ్రా, ఒకటి యోగి ప్రభుత్వం, ఒకటి గుజరాత్ ప్రభుత్వం. ఇదే ఇంకొక సంఘటన, మన 2020లో జరిగిన సంఘటన, సిఏఏ నిరసనల సందర్భంగా ఢిల్లీలో జరిగిన సంఘటన గురించి మనం మాట్లాడుకోవాలి. సిఏఏ నిరసనలకు సంబంధించి ఢిల్లీలో సిఏఏ వ్యతిరేకంగా ఢిల్లీ వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. అందులో ముస్లింలు చేశారు. ఈ సిఏఏను వ్యతిరేకిస్తున్న మిగతా మతాల వాళ్ళు కూడా ఆ నిరసనలో పాల్గొని చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఆ నిరసనలో పాల్గొన్న విద్యార్థి నాయకులు, ముఖ్యంగా షెర్జిల్ ఇమామ్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఉమర్ ఖలీద్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, గుల్ఫిషా ఫాతిమా ఢిల్లీ యూనివర్సిటీ, మిరానా హైదర్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, అలాగే ఫిషావుర్ రెహమాన్, ఫ్రీడమ్ ఫైటర్ షబ్బీర్ అహ్మద్ కుమారుడితను, మొహమ్మద్ సలీం ఖాన్, షాదాబ్ అహ్మద్, ఇట్లా వీళ్ళందరినీ దాదాపు అప్పుడే అరెస్ట్ చేశారు. దాదాపు షార్జిల్ ఇమామ్ 6 ఏళ్ళు అయింది జైల్లో ఉండి, ఉమర్ ఖలీద్ 5 ఏళ్ళు అయింది, గుల్ఫిషా ఫాతిమా 5.5 ఏళ్ళు అయింది, మిరానా హైదర్ 5.5 ఏళ్ళు అయింది, అలాగే మిగతా వాళ్ళు షిఫావుర్ రెహమాన్ మిగతా వాళ్ళు కూడా 5.5 ఏళ్ళు పైన అయింది ఒక్కొక్కళ్లకు జైల్లో ఉంటూ. ఇప్పటివరకు విచారణ అంటూ జరగలేదు. కనీసం బెయిల్ రాలేదు వీళ్ళెవ్వరికి. 5 ఏళ్ళుగా 6 ఏళ్ళుగా జైల్లో ఉంటున్న వీళ్ళందరికీ కనీసం బెయిల్ కూడా రాలేదు. మన కోర్టులు బెయిల్ అనేది ప్రధానం అంటాయి కదా, జైలు కాదు, ముందు బెయిల్ ప్రధానం. అసలు విచారణ జరగలేదు, వీళ్ళు నేరస్తులను తేల్చలేదు కోర్టు, కానీ వీళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు 5-6 ఏళ్ళుగా. చాలా కేసుల్లో 5-6 ఏళ్ళు శిక్ష అనేది చాలా పెద్దది. 5-6 ఏళ్ళుగా వీళ్ళు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అనేక రకాల హింసలతో బయటి సమాజం మొహం చూడకుండా శిక్షలు అనుభవిస్తున్నారు. కనీసం బెయిల్ కూడా గ్రాంట్ కాలేదంటే వీళ్ళందరూ ముస్లింలు, ఎందుకు గ్రాంట్ కాలేదు బెయిల్స్? ఇప్పుడు మనం మాట్లాడిన ఈ 4-5 సంఘటనల గురించి ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం. ఒకటి, బీహార్లో జరిగిన సంఘటన, ప్రజలు ఏ విధంగా తయారవుతున్నారు, ఒక మతం పట్ల ఇంకొక మత ప్రజలు ఏ విధమైన భావాలు కలిగి ఉంటున్నారు,
ఏ విధమైన హింసోన్మత్తులుగా మారిపోతున్నారు అనడానికి బీహార్ సంఘటన మనకు కనబడుతున్నది, ఉత్తరప్రదేశ్లో అఖ్లాక్ సంఘటన కనబడుతున్నది, గుజరాత్ సంఘటన సరే గుజరాత్ ఒక్క బిల్కిస్ బానోనే కాదు కొన్ని వేల మందిని చంపారు కనబడుతున్నది. అయితే ప్రజల్లో ఈ విధమైన దుర్మార్గమైన మనస్తత్వం రావడానికి కారణం ఎవరు? 2014 ముందు ప్రజలు ఇలా లేరా అంటే 2014 ముందు కూడా ప్రజల్లో కొంత భాగం, ప్రజల్లో అంటే హిందూ మతంలో కొంత భాగం ఈ విధంగానే ఉన్నారు, ముస్లింలో కూడా కొంత భాగం ఈ విధంగానే ఉన్నారు. ఏ మతంలోనైనా ఉన్మాదులు ఉన్నారు. ప్రపంచంలో ప్రతి మతంలో ఉన్మాదులు ఉన్నారు. ఉన్మాదం లేకుండా అన్ని మతాలను సమానంగా చూసేవాళ్ళు కూడా అన్ని మతాల్లో ఉన్నారు. అట్లా ఉన్మాదులకు సమాజంలో మద్దతు కరువయ్యేది, మద్దతు దొరక్కపోయేది 2014 ముందు. ఏ మతంలో ఉన్న ఉన్మాదులకైనా, అది హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఏ మతమైనా, బౌద్ధం, ఉన్మాదులు ఎవ్వరికైనా తమ మతాన్ని తప్ప ఇతర మతాలను ద్వేషించే వాళ్ళకు, ఇతర మతాలను అవలంబించే వాళ్ళను ద్వేషించే వాళ్ళను, వాళ్ళ మీద దాడులు చేసే వాళ్లకు, హింసించే వాళ్లకు సమాజం నుంచి మద్దతు దొరక్కపోయేది, ప్రభుత్వం నుంచి మద్దతు దొరక్కపోయేది. ప్రభుత్వం సమాజం నుంచి మద్దతు దొరక్కపోయేది కాబట్టి సమాజం ఒత్తిడితో ప్రభుత్వం కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునేది. 2014 తర్వాత ప్రభుత్వం నుంచి ఇలాంటి శక్తులకు మద్దతు పెరిగిపోయింది. ప్రభుత్వమే ఇలాంటి శక్తులను ప్రోత్సహిస్తున్నది. మణిపూర్లో చూసాం, ఎన్ని వందల మందిని చంపేశారు, రేపులు చేశారో చూసాం. ఇలాంటి శక్తులకు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బలం పెరిగింది. వాళ్ళ మద్దతుతో కేంద్ర ప్రభుత్వం, రాజ్యం, నిజం చెప్పాలంటే ఒక్క ప్రభుత్వం అంటే బీజేపీ పార్టీ అనే కాదు, అన్ని వ్యవస్థల్లో ఆర్ఎస్ఎస్ భావజాలం నిండిన వ్యక్తులు నిండిపోవడం వల్ల పోలీసులు ఇలాంటి వాటి ఒక ముస్లింకో, ఒక క్రిస్టియన్కో, ఒక దళితుడికో అన్యాయం జరిగితే వాళ్ళ మీద, అవతల వాళ్ళ మీద కేసు పెడితే పట్టించుకొని పోలీసులు, అదే వీళ్ళే విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో భారతదేశంలో దళితులు, ఆదివాసులు, మహిళలు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ఇతర మైనార్టీ మతస్థులు మీద ఏమైనా కేసు అయితే, అగ్రవర్ణాల వాళ్ళు, ఇంకో ఈ దేశంలో పవర్ ఉన్న వాళ్ళు కేసులు పెడితే క్షణాల మీద అరెస్టులు చేసి క్షణాల మీద తీర్పులు వచ్చేస్తాయి. న్యాయ వ్యవస్థ కూడా ఆ భావజాలంతో నిండిపోయింది. ఇది 100 ఏళ్ళుగా నడుస్తున్నది. 1925 ఆర్ఎస్ఎస్ పుట్టినప్పటి నుంచి ఈ ప్రయత్నం మొదలుపెట్టింది. ఇప్పుడు పూర్తిగా నిండిపోయింది. భారతదేశం అన్ని వ్యవస్థల్లో ఆర్ఎస్ఎస్ భావజాలంతో, మత భావజాలంతో నిండిపోయిన వాళ్ళు, సుప్రీంకోర్టుతో సహా అన్ని వ్యవస్థల్లో అదే భావజాలంతో నిండి ఉన్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు జరుగుతుంటే ప్రభుత్వము మద్దతు ఒక మతానికి సంబంధించిన వాళ్ళకే ఉంటుంది, పోలీసుల మద్దతు ఒక మతానికి సంబంధించిన వాళ్ళు ఉంటుంది, న్యాయ వ్యవస్థ మద్దతు ఒక మతానికి సంబంధించిన వాళ్ళకే ఉంటే ఈ దేశంలో మైనారిటీ మతస్థుల జీవితం ఏంటి? వాళ్ళు ఈ దేశంలో ఉండగలరా? ఉండే పరిస్థితి మనం కల్పిస్తున్నామా? పోనీ ఈ మతంలోని, హిందూ మతంలోనే దళితుల పరిస్థితి ఏంటి? బీసీల పరిస్థితి ఏంటి? వెనకబడిన కులాల పరిస్థితి ఏంటి? వాళ్ళని బతికే పరిస్థితి ఉందా ఇవాళ మనం జైళ్ళలో చూస్తే, ఇది కొత్త కాదు, ఇవాళ 2014 తర్వాత వచ్చిన పరిణామం కాదు. జైళ్ళలో ప్రధానంగా 80% పైనే 90% వరకు జైళ్ళలో ఉండే వాళ్ళని ఒక్కసారి మనం చూస్తే మైనారిటీలు, మత మైనారిటీలు, ఆదివాసులు, దళితులు, బీసీలే ఎక్కువగా ఉంటారు. ఆదివాసులు అయితే కుప్పలుగా జైళ్ళలో మగ్గుతుంటారు. వాళ్ళ కేసు విషయం కూడా సరిగ్గా తెలియదు, ఏం కేసు తమ మీద పెట్టారో కూడా తెలియదు. వాళ్ళతో వైపు వాదించడానికి లాయర్లు ఉండరు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఆదివాసులు ఆ విధమైన పరిస్థితిలో ఉన్నారు. దళితులు అదే పేదరికంలో ఉన్నారు. వాళ్ళ మీద కేసులు పెట్టినా దిక్కు లేదు, అడిగే నాదుడు లేడు.
మైనార్టీల పరిస్థితి, మైనార్టీల్లో ఎవరైతే బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరి పరిస్థితి, మైనార్టీలు అంటేనే, ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు అంటేనే ఒక రకమైన శత్రుభావం పెంపొందుతూ వస్తుంది భారతదేశంలో. పాలకులే దాన్ని పెంపొందిస్తూ ఉన్నారు కాబట్టి చాలా వాళ్ళని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించే వాళ్ళు ఎక్కడైపోయారు. జైళ్ళలో అత్యధికంగా ఉన్నది వీళ్ళే. ఎందుకు వాళ్ళే అత్యధికంగా ఉన్నారు అంటే ఈ వ్యవస్థనే నేరం చేసేవాళ్ళ, ఒక బ్రాహ్మణుడు నేరం చేయడు అని నమ్ముతుంది. ఒక అగ్రకులం వాడు, ఒక డబ్బున్నవాడు, బాగా డబ్బున్న ధనవంతుడు నేరం చెయ్యదు అని నమ్ముతుంది వ్యవస్థ. ఒక దళితుడు ఎంత నిజాయితీపరుడైనా నేరం చేస్తాడని అనుకుంటుంది వ్యవస్థ. ఒక ఆదివాసీ నేరం చేస్తాడని అనుకుంటుంది వ్యవస్థ. అందుకే బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే కొన్ని కులాలను దొంగతనాలు చేసే కులాలుగా డిక్లేర్ చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత బ్రిటిష్ పాలన పోయిన తర్వాత కూడా అలా డిక్లేర్ చేయలేదు, కానీ కొన్ని కులాలను దొంగతనాలు చేసే కులాలుగానే చూస్తూ వస్తున్నాయి ఇప్పటి ప్రభుత్వాలు కూడా. అట్లా మైనార్టీ వర్గాలు, మైనార్టీ కులాలు, పేదరికంలో ఉన్నవాళ్ళు నేరాలు చేస్తారనే ఒక నిర్ణయానికి సమాజం వచ్చేసింది. ఈ వ్యవస్థ ఆ విధంగా తయారు చేసింది సమాజాన్ని, మనుషుల బుర్రల్ని ఆ విధంగా మార్చింది. డబ్బున్నవాడైతే విజయ్ మాల్యాను మనం నేరస్తులుగా చూడం, నీరవ్ మోదీని మనం నేరస్తులుగా చూడం. వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని బ్యాంకులను మోసం చేసి పారిపోయిన వాళ్ళని నేరస్తులుగా మనం చూడం. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు అరెస్ట్ అయినా ఒక్క రోజులో బయటకు వచ్చేస్తారు, ఆ కేసు నిలబడదు కూడా. వాళ్ళ కోసం ఎవరెవరో నిలబడతారు పెద్ద పెద్ద స్థాయిలోంచి, ప్రధానమంత్రితో సహా. ఇప్పుడు అమెరికాలో అదానీ కేసు కోసం అన్ని రకాల లొంగిపోలే మన మోడీ. అదానీ కేసును రద్దు చేయించడం కోసం అమెరికాకు లొంగిపోయిన మోడీ మన కళ్ళ ముందు చూశాం. అది ప్రస్తుత భారతదేశ పరిస్థితి. 2014 తర్వాత వస్తున్న మార్పులు చాలా భయంకరమైన మార్పులు వస్తున్నాయి భారతదేశంలో. ఈ మార్పులు భారతదేశ వ్యవస్థని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్నాయి, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నాయి. ప్రజలందరూ సమానమే అనే భావనను పూర్తిగా నాశనం చేస్తున్నాయి. ప్రజలందరూ సమానమైన భావన ప్రజల్లో కూడా లేకుండా చేస్తున్నాయి. కొంతమంది మాత్రమే సమానము, ఇంకొంతమంది పడి ఉండాల్సిందే, మేం చెప్పినట్టు వింటూ బతకాల్సిందే, వందే మాత్రం అని పాడకపోతే పాకిస్తాన్ వెళ్ళిపోవాల్సిందే, ఈ దేశంలో బతకొద్దు, ఈ దేశంలో ఉండడానికే అర్హులు కాదు, దేశద్రోహులు అని మాట్లాడుతుంటారు, ఆ విధంగా ప్రచారాలు చేస్తుంటారు. ఇటువంటి భారతదేశంలో ఇప్పుడు నేను చెప్పిన ఈ 4-5 సంఘటనలకు సంబంధించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఏంటంటే, వీళ్లకు, నేరస్తులకు, కరడుగట్టిన నేరస్తులకు, మత ఉన్మాదం నరనరాన జీర్ణించుకపోయి మైనార్టీలపై దాడులు చేసి హత్యలు చేసిన నేరస్తులకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంటే దేశం ఎక్కడికి పోతుంది? ఈ దేశం సర్వనాశనం దిశగా పోతున్నదా? ఈ దేశం మనందరం ఆనందంగా బతికే దిశగా పోతున్నదా అనేది మనం అర్థం చేసుకోవాల్సింది. ఒకవైపు ఆర్థిక పరిస్థితి, దుర్మార్గమైన పరిస్థితి తీసుకొచ్చారు. కార్పొరేట్ వ్యవస్థ మొత్తం భారతదేశాన్ని, ఉన్న ఆస్తులను మొత్తం కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థ రోజులకు దిగజారిపోతున్నది, నిరుద్యోగం పెరిగిపోతున్నది, ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, బతికే పరిస్థితి సామాన్యుడికి లేకుండా పోతుంది. ఇంకొక వైపు మతం పేరుతో ప్రజలను భ్రమంలో ముంచెత్తి ఇంకొంతమందిని అణిచేసి పరిపాలన సాగిస్తున్నారు. ఈ పరిపాలన మొత్తం కార్పొరేట్లు దోచుకోవడం కోసమే. కార్పొరేట్లను నిలబెట్టాలంటే ఈ విధమైన మత పరిపాలన పేరుతో ప్రజలందరినీ తన గుప్పెట్లో పెట్టుకొని బలమైన పార్టీగా ఈ భారతదేశంలో నిలబడి ఇంకొకళ్ళు అధికారంలోకి రాకుండా చేసి కార్పొరేట్ ప్రయోజనాలను బలంగా నెరవేర్చడానికి, ఇంతకు ముందు కంటే ఎక్కువగా నెరవేర్చడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నది. అందుకే బీజేపీకి అదానీలు, అంబానీలు ఇటువంటి వాళ్ళు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారు. ఒక్క ఆర్థికపరమైననే కాదు, ఏం కావాలంటే ఆ రకమైన సహాయ సహకారాలు వాళ్ళకి అందిస్తారు. కానీ మనం
శాంతియుతంగా జీవించాలనుకుంటున్న మనం, ప్రశాంతంగా కష్టాలు లేకుండా కన్నీళ్లు లేకుండా జీవించాలనుకుంటున్న ఈ దేశ ప్రజలు మనం దీని గురించి ఆలోచించాలి. ఈ మతము అనే దుర్మార్గమైన దాడుల నుంచి, మతాన్ని రాజకీయంగా మార్చిన కుట్ర నుంచి మనం బయటపడాలి. ఈ కుట్ర చేస్తున్న వాళ్ళకు వ్యతిరేకంగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.